మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల దగ్గర హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. యూటర్న్ తీసుకుంటున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుంది ట్రావెల్స్ బస్సు. బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. రోడ్డు పక్కన బహిర్భూమికి వెళ్తున్న కృష్ణయ్య అనే వ్యక్తిపై బస్సు బోల్తా పడడంతో అక్కడికడే మృతి చెందారు. బస్సులో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది. మహబూబ్నగర్ అడ్డాకుల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది ట్రావెల్స్ బస్సు. అయితే బస్సులో ప్రమాదం జరిగే సమయంలో 25 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. యూటర్న్ తీసుకుంటున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. అయితే రోడ్డు పక్కన బహిర్భూమికి వెళ్తున్న కృష్ణయ్య అనే వ్యక్తిపై బస్సు బోల్తా పడడంతో అక్కడికడే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇక బస్సులో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు అడ్డాకుల వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాద దృశ్యాలు. యూటర్న్ తీసుకున్నటువంటి ఓ వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో బస్సులో 25 మంది ఉన్నారు. ఆ సమయంలో 10 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. అడ్డాకుల హైవే దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ బస్సును తిరిగి బోల్తా పడ్డ బస్సును సరిచేసిన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి జేసీబీ సహాయంతో. అందులో ఉన్నటువంటి 10 మంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. బస్సు ఆ యూటర్న్ సమీపంలో అక్కడే బహిర్భూమికి వెళ్తున్న కృష్ణయ్య అనే వ్యక్తిపై పడడంతో ఆయన అక్కడక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, 10 మందికి గాయాలయ్యే బస్సులో ఉన్న వ్యక్తులకి. ఎస్, మణికంఠ జైన్ అవుతున్నారు. మణికంఠ, అడ్డాకుల దగ్గర జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఎస్ రామదాస్, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి NH-44 జాతీయ రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నటువంటి పరిస్థితి. నిత్యం ఎక్కడో చోట ఏదో ప్రమాదం జరుగుతున్నటువంటి పరిస్థితి. తాజాగా చూసుకున్నట్టయితే ఈ రోజు తెల్లవారుజామున కూడా ఒక ప్రైవేటు బస్సు పూర్తిగా బోల్తా పడినటువంటి పరిస్థితి. ఒకసారిగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపుకి వస్తున్నటువంటి ఈ బస్సు ముందుగా వెళ్తున్నటువంటి లారీ యూటర్న్ తీసుకుంటున్న నేపథ్యంలో ఒకసారిగా డ్రైవర్ మరి నిద్రమత్తులో ఉన్నాడా, పూర్తి స్థాయిలో ఆ లారీని గమనించలేకపోయాడా తెలియదు, కానీ ఆ లారీని తప్పించబోతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా బస్సు బోల్తా పడడం జరిగింది. బస్సు ప్రమాదం జరిగిన సమయంలో పూర్తిగా ఏదైతే అడ్డాకుల స్టేజ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అక్కడ అడ్డాకుల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి బహిర్భూమి నిమిత్తం రోడ్డుపైకి రావడం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఆ వ్యక్తిపై ఒక్కసారిగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ చెందినటువంటి బస్సు బోల్తా పడిన నేపథ్యంలో కృష్ణయ్య అనేటటువంటి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. పూర్తిగా ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందినటువంటి బస్సు ఒక్కసారిగా యూటర్న్ చేస్తున్నటువంటి వాహనాన్ని గమనించకుండా వెళ్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 25 మందికి పైగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో 10 మందికి గాయాలయ్యాయి. మిగతా వారందరికీ కూడా స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి. విషయం తెలుసుకున్నటువంటి అడ్డాకుల పోలీసులు వెంబడే ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. క్షతగాత్రులందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారందరికీ కూడా ట్రీట్మెంట్ అందించడం జరిగింది. రోడ్డుపై ఒక్కసారిగా బస్సు బోల్తా పడిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్న సందర్భంగా పూర్తిగా పోలీసులు అప్రమత్తం అయిపోయి అక్కడ ఉన్నటువంటి జేసీబీని తీసుకొచ్చి అక్కడి నుంచి ఆ బస్సును కూడా తీసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ ఏదైతే నేషనల్ హైవే 44 పై పూర్తిగా ప్రమాదాలు నిత్యకృతంగా మారుతున్నాయి. ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నప్పటికీ, బ్లాక్ స్పాట్స్ గుర్తించినప్పటికీ ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాహనదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ నిత్యం ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. కొత్తకోట మండలంలో కూడా ఒక కారు బోల్తా పడినటువంటి పరిస్థితి, ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. దాదాపుగా తెల్లవారుజామునే ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న జరిగినటువంటి ప్రమాద ఘటన మరొక ముందే మరో ప్రమాద ఘటన చోటు చేసుకుంది. సో మొత్తానికి ఏదైతే నేషనల్ హైవే పై బస్సు అతివేగంగా వెళ్తున్న కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారా, లేకపోతే నిర్లక్ష్యంగా నడిపారా, లేదంటే ముందు వెళ్తున్నటువంటి లారీ యూటర్న్ చేసుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి లారీ డ్రైవర్ ఇండికేటర్ లాంటివి వాడలేదా, ఏం జరిగిందనే కోణంలో పోలీసులు పూర్తి ఉంది. రామదాస్, రైట్. ఎస్, ప్రస్తుతం మరి బస్సులో గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది మణికంఠ? వరకు కూడా ప్రయాణికులు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి పరిస్థితి. బెంగళూరు నుంచి బస్సు బయలుదేరింది, హైదరాబాద్ కు వెళ్తున్న నేపథ్యంలో 25 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నారు.
ఒక్కసారిగా బస్సు బోల్తా పడిన నేపథ్యంలో 10 మంది వరకు కూడా గాయాలయ్యాయి. మిగతా వారికి అందరికీ కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి. ఆ గాయపడిన 10 మందిని కూడా పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారందరికీ కూడా పరిస్థితి అయితే బాగానే ఉంది. పూర్తిగా వైద్యుల అబ్జర్వేషన్ లో ఉన్నారు. ఎవరికి కూడా తీవ్ర గాయాలు కాలేవు. అందరికీ కూడా మైనర్ ఇంజురీసే అయ్యాయంటూ కూడా వైద్యులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రామ్దాస్ రైట్ సార్, థ్యాంక్ యూ మణికంఠ. మహబూబ్ నగర్ అడ్డాకుల దగ్గర హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. యూటర్న్ తీసుకుంటున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుంది ఈ ట్రావెల్స్ బస్సు. ఉదయం ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 25 మంది ఉన్నారు. ఆ సమయంలో అటు రోడ్డు పక్కనే బహిర్భూమికి బయలుదేరిన కృష్ణయ్య అనే వ్యక్తిపై ఈ బస్సు పడడంతో ఆయన స్పాట్లోనే చనిపోయారు. బస్సులో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలంటగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నా పేరు శ్రీనివాస్, అడ్డాకులు ఎస్ఐ. నేను ఈరోజు ఉదయం 5:15 ప్రాంతంలో ఒక బస్సు బీసీసీఎం ట్రావెల్స్ చెందినటువంటి ఒక బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ మార్గ మధ్యంలో ఈ అడ్డాకుల పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఉన్న యూటర్న్ దగ్గర ఇక్కడ ఉన్న స్నేహ కంపెనీకి చెందినటువంటి ఒక లారీ యూటర్న్ తీసుకునే క్రమంలో ఈ బస్సు లారీని తప్పించబోయి లారీకి హిట్ ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి బోల్తా పడడం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 25 మంది ప్రయాణికులను వాళ్ళకి స్వల్ప గాయాలైనాయి. అయితే ఇది అడ్డాకుల గ్రామానికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి ఇక్కడ బహిర్భూమి నిమిత్తము వస్తే ఆ సమయంలో బస్సు పోయి అతని మీద బోల్తా పడి అతను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. నా పేరు శ్రీనివాస్, అడ్డాకులే. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల దగ్గర హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. యూటర్న్ తీసుకుంటున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుంది ట్రావెల్స్ బస్సు. బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. రోడ్డు పక్కన బహిర్భూమికి వెళ్తున్న కృష్ణయ్య అనే వ్యక్తిపై బస్సు బోల్తా పడడంతో అక్కడికడే మృతి చెందారు. బస్సులో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది. మహబూబ్ నగర్ అడ్డాకుల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది ట్రావెల్స్ బస్సు. అయితే బస్సులో ప్రమాదం జరిగే సమయంలో 25 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. యూటర్న్ తీసుకుంటున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. అయితే రోడ్డు పక్కన బహిర్భూమికి వెళ్తున్న కృష్ణయ్య అనే వ్యక్తిపై బస్సు బోల్తా పడడంతో అక్కడికడే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇక బస్సులో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు అడ్డాకుల వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాద దృశ్యాలు. యూటర్న్ తీసుకున్నటువంటి ఓ వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో బస్సులో 25 మంది ఉన్నారు. ఆ సమయంలో 10 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. అడ్డాకుల హైవే దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ బస్సును తిరిగి బోల్తా పడ్డ బస్సును సరిచేసిన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి జేసీబీ సహాయంతో. అందులో ఉన్నటువంటి 10 మంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. బస్సు ఆ యూటర్న్ సమీపంలో అక్కడే బహిర్భూమికి వెళ్తున్న కృష్ణయ్య అనే వ్యక్తిపై పడడంతో ఆయన అక్కడక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, 10 మందికి గాయాలయ్యే బస్సులో ఉన్న వ్యక్తులకి. ఎస్, మణికంఠ జైన్ అవుతున్నారు. మణికంఠ, అడ్డాకుల దగ్గర జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఎస్ రామ్దాస్, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి NH44 జాతీయ రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యంగా